హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే సాటర్డేదనమాట. సో, ఈరోజైతే మేము ఒంగోలు నుంచి మాలకొండ వెళ్తున్నామండి. అదేనండి మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్‌కి ఇచ్చుడు. వెళ్తున్నామనమాట. సో, ఈ టెంపుల్ అయితే మనకి ఒంగోలు నుంచి 75 కిలోమీటర్స్ ఉంటుందండి. సో, ఈ టెంపుల్ మనకి ఓన్లీ వీక్‌లో సాటర్డే మాత్రమే ఉంటదనమాట. సో, ఆ లక్ష్మీనరసింహస్వామి వారు కొండ మీద ఉంటారండి. సో, మనం ఆ కొండలకి మధ్యలో నడుచుకుంటూ, ఆ స్టెప్స్ ఎక్కుతూ కొండ మీదకి రావాలండి. సో, ఇది ఓన్లీ సాటర్‌డేనే ఉంటుంది గాబట్టి, భక్తులు గూడా చాలా బాగా రద్దీగా ఉంటారు. కానీ దర్శనం మాత్రం చాలా జరిగిందండి. సో, ఈ టెంపుల్‌కి మనకి మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్ అనే పేరెలా వచ్చింది అంటే, మాల్య అంటే మాల అండి. సో, ఆ కొండ అనేది మాల షేప్‌లో ఉంటుంది గాబట్టి మాల్య అని, అద్రి అంటే కొండ, మాల్యాద్రి. సో, ఆ నరసింహస్వామి వారు లక్ష్మీదేవితో కలిసి ఆ కొండ మీద ఉంటారు కాబట్టి మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్ అనే పేరు వచ్చిందనమాట. సో, చూసారా ఇక్కడైతే మొక్కుబడులు అవన్నీ తీర్చుకునే వాళ్ళు ఇక్కడుంటారు. సో, ఇక్కడైతే మనకి మనసులో ఏది కోరుకున్నా జరుగుతుందండి. జాబ్ గురించి గానీ, పెళ్లి గురించి గానీ, పిల్లల గురించి గానీ, ఖచ్చితంగా కోరికలు తీరుతాయండి. సో, ఈ టెంపుల్ అయితే మనకి చూసారా కొండ మీద నుంచి ఆ నేచర్ ఎంత బావుందో. నిజంగా టెంపుల్‌లో ఎంటర్ అవ్వంగాల్నే ఒక పాజిటివ్ వైబ్ అనిపించిందండి. ఆహ్, ఆ చెట్ల మధ్య, ఆ ప్రకృతి మధ్య ఆ స్వామివారు వెలిసి ఉంటారనమాట. సో, దర్శనం అయిపోయిన వెంటనే ఇంక మేము కిందకొచ్చేసాం. ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ఇన్‌స్టంట్ మెహందీ కనిపించిందండి. ఇది చూడంగానే చిన్నప్పుడు వేపించుకునే వాళ్ళము తిరణాలకి, ఇలా అంకమ్మ తల్లి తిరణాలని అలా ఉంటాయి గదా! తిరణాలకి మా సైడయితే తిరణాల అంటారు. తెలంగాణ సైడయితే జాతర అంటారు గదా! సో, అలాంటప్పుడు ఇన్‌స్టంట్ మెహందీలు చిన్నప్పుడు వేపించుకునేవాళ్ళమండి. సో, అది వేపించేసుకుంటున్నానండి. సో, ఈ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్‌నయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ కోరికలన్నీ తీరుతాయి. విజిట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ నా వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. అలానే ఈ ఇన్‌స్టంట్ మెహందీ మీ చిన్నప్పుడు మీరు వేపించుకున్నారా లేదా? అది గూడా కామెంట్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.